కాకపోతే వాస్తవంగా నాకు గౌరవ ముఖ్యమంత్రి గారి సభ ఉండడం, గౌరవ ముఖ్యమంత్రి గారి సభలో మరి వారు మొట్టమొదటిసారిగా ఈ నియోజకవర్గానికి వస్తున్న సందర్భంలో మరి నేను చాలా దాన్ని కొంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సమయాన్ని కొంత అక్కడ కేటాయించడం వల్ల ఇంకా కొంత సమన్వయం చేయలేకపోయిన బాధ కూడా నా మనసులో ఉన్నదని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. లేకపోతే ఈ రేపలు ఈ ఇండిపెండెంట్ కొరత లేకుండా ఒకదాని మీదుగా పార్టీని తీసుకువెళ్ళేటువంటి అవసరం ఉంది. కాకపోతే నేను ఒకటే చెప్పాను, ఇలా మీరు రెబల్గానో ఇండిపెండెంట్ గెలిచి ఉండొచ్చు కాక, కానీ పార్టీ అనేది ఒక విధానం, పార్టీ నిర్ణయం అనేది ఒక శిరోధార్యం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వారు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణకు లోబడి ఉండవలసినటువంటి నైతిక బాధ్యత ప్రతి కార్యకర్త పైన ఉందని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ గుర్తు ఉండకపోవచ్చు, కాబట్టి ఎవరికి వారు పోటీ చేస్తారని మీరు ఆలోచన చేయవచ్చు కాక, కానీ అది పార్టీ విధానంలో కరెక్ట్ విధానం కాదు. స్థానిక ఉన్నటువంటి నాయకత్వం నేను ఒకటే మాట చెప్పినాను, నేను ఎక్కడ కూడా అభ్యర్థులను డిసైడ్ చేయలేదు. మీ గ్రామంలో మీరే కూర్చొని మీరే అభ్యర్థులను నిర్ణయించుకోవాలని చెప్పినాను. చాలా గ్రామాల్లో కొంతమంది సమన్వయం చేసుకొని అభ్యర్థులను నిర్ణయించుకున్నారు. కొన్ని గ్రామాల్లో నేనే కూర్చొని కొంత సమన్వయం చేయగలిగినా, కానీ మిగిలిపోయిన గ్రామాల్లో ముఖ్యమంత్రి గారి సభ ఉండడం వల్ల మరి వివిధ కారణాల చేత కొంత సమన్వయ లోపంతో ఒక్కొక్క గ్రామంలో మనలో 2, 3, 4 ఆ రకమైన కారణాల చేత ఇవాళ మనం కొంత సమన్వయంలో కొంత ఇది చేసుకోవడం వల్ల ఇంకా కొంత మనకు ఇబ్బంది కలిగిన మాట వాస్తవం. దయచేసి నేను ఇప్పటికైనా చెప్తున్నాను, అవకాశాలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకి ఇవాళ నాకు తెలిసి ఇవాళ గెలిచినట్టు దాంట్లో 70% మంది ఇవాళ యువతులు మాత్రమే మా అక్క చెల్లెలు అన్నదమ్ములు గెలిచినారు వాళ్ళ గ్రామాల్లో. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ మీది, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ మనది. అందుకనే కార్యకర్త అనేవాడు క్రమశిక్షణకు లోబడి పనిచేయాలని మిమ్మల్ని మరొక్కసారి ముక్కుసూటిగా సూచన చేస్తా ఉన్నాను. దయచేసి ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఎక్కడ కూడా పునరావృతం కావద్దని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ జెండా కింద పనిచేసే వాళ్ళందరం కూడా అవకాశాలు వస్తాయి. ఒక్కొక్కరు రకమైన అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాలను బట్టే మనం ఇవాళ మరి ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. అందుకనే ఇవాళ గెలిచిన అభ్యర్థులతో పాటుగా గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులతో పాటుగా ఏదైతే ఓడిపోయినటువంటి వివిధ కారణాల చేత మనలో మన పోటీ ఉండో, టీఆర్ఎస్ తోటి పోటీ ఉండో ఓడిపోయినా ఆ మిగతా 50 మంది అందరినీ మీకు సర్పంచ్ తో సమానంగా నా ముండలో స్థానం ఉంటుందని చెప్పి మరొక్కసారి మీకు అంతబలంగా ఈరోజు చెప్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. మీకు ఆయా గ్రామాల్లో ఎక్కడ కూడా మీ గౌరవాన్ని కానీ మీకు వచ్చేటువంటి ఇబ్బందులు కానీ తప్పకుండా మీకు అండగా పార్టీ, నేను గౌరవ ఎంపీ గారు ఇద్దరు కూడా మీ అందరికీ అండగా ఉంటామని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఇది పార్టీ పరంగా ఉన్నటువంటి సూచనలు. మరి అదేవిధంగా ఇంకా కొంతమంది నేనంతా లోతుగా పోలేదు, కరెక్ట్ విధానం కాదని మనసు గుర్తుంటున్నాం. చాలా మంది మనలో నాయకులు కొంతమంది మరి ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు చేశారో నాకు తెలియదు, కానీ చాలా మంది కొన్ని లోపాలు చేయడం వల్ల ఆ 20 స్థానాలు ఇవాళ టీఆర్ఎస్ పోయింది. లేకపోతే నా లెక్కలో 30 కంటే ఎక్కువ టీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశమే లేదు ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ. కానీ మనలో కొంతమంది నాయకులు రకరకాలైనటువంటి ఈక్వేషన్ నాకు అర్థం కాలేదు, కానీ అది సమయం సందర్భం వచ్చినప్పుడు ప్రతి గ్రామం నుంచి నాకు రిపోర్ట్ ఉంది. ప్రతి నాయకుడు ఎవరికి ఏ విధంగా ప్రోత్సహించారు అన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. నాకుంది, గౌరవ ఎంపీ గారికి ఉంది, గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఇవాళ పోయినాయి. మీకు ఇవాళ కనబడలేదు, కానీ సందర్భం సమయం వచ్చినప్పుడు తప్పకుండా అటువంటి మీకు అవకాశాలు వచ్చినప్పుడు అదే పెద్ద మీకు మైనస్ మార్కుగా కనబడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి బాధ్యత గల నాయకులు ఎవరు కూడా పార్టీ లైన్ దాటి కానీ పార్టీ నిర్ణయించిన అభ్యర్థులు కాకుండా పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ మీరు ఇచ్చేటువంటి సహకారం మంచిది కాదన్న విధానాన్ని ఈ సందర్భంగా మేము మనవి చేస్తా ఉన్నాం. అందులో ఎమ్మెల్యే గారికి పేరు రావదనుకోవచ్చు,
పార్టీకి ఇంకా నియోజకవర్గం లేక ఇంకొకరికైనా స్నేహమైన ఉండొచ్చు కాక కానీ ఎక్కడ కూడా పార్టీ లైన్ దాటి ఉండాల్సిన వాళ్ళు బాధ్యతగా పార్టీ లైన్ లో ఉండి పార్టీ విజయపథంలో ఇవ్వాలి కాదు. రేపు ఎంపీపీలో కావచ్చు, జడ్పీటీసీలో కావచ్చు, రేపు శాసనసభలో కావచ్చు, ఏ ఎన్నికలైనా పార్టీ లైన్ లో ఉండాలి అని అనుకునే వాళ్ళు మాత్రమే కాంగ్రెస్ జెండా కింద పనిచేయండి. చిత్తశుద్ధి ఉన్నది తప్ప కాంగ్రెస్ పార్టీకి నష్టపరిచేటువంటి కార్యక్రమాన్ని ఎవరు చేసినా పార్టీ ఉపేక్షించడం విషయాన్ని మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాను.